చాలా సంతోషం. యాక్చువల్గా నన్ను ఇక్కడికి రమ్మంటే ఎందుకులే మీరు చేయండి అని చెప్పడం జరిగింది. సో రాకుండా ఉంటే మీ అందరితో ఇంత మంచిగా ఒక మంచి సందర్భాన్ని మిస్ అయ్యేవాళ్ళేమో అనిపిస్తూ ఉంది. పేరెంట్స్, పిల్లలు చాలా సంతోషం. మన ఈ కార్యక్రమానికి ఫస్ట్ యానివర్సరీ ఫంక్షన్కి అలాగే మన చిన్నారులందరినీ కూడా గ్రాడ్యుయేషన్ డేలో ఎంత చక్కగా మాకే చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. సో ఇంకా తల్లిదండ్రులకు ఇంకా ఆనందం వేస్తుంది. ఈ గ్రాడ్యుయేషన్ సందర్భంగా ఇచ్చేసినటువంటి పెద్దలు ఎర్రగొండపాలెం ఎంఈఓ గారు ఆంజనేయులు మాస్టర్ గారికి, నాయక్ సార్కి, అలాగే మిత్రులు సలీం గారికి, అలాగే మా ప్రిన్సిపల్స్ త్రిపురారెడ్డి మరియు రవి, అలాగే స్కూల్ ఇన్ఛార్జి స్వప్నకి, మిగతా టీచర్స్ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మీకు ఎన్నో పనులు ఉంటాయి, అయినప్పటికీ కూడా మీరందరూ ఇక్కడికి రావటం, నేను ఇంతమంది పేరెంట్స్ని చూడటం కూడా ఇది ఎప్పుడు కూడా జరగలేదు. మేము ఎప్పుడన్నా పేరెంట్స్ మీటింగ్ పెడితే ఒక 20 మంది అట్లా వచ్చేవాళ్ళు కాలేజ్ లెవెల్లో. సో మాకు కూడా ఎందుకు పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నామో అనిపించేది. ఈరోజు చూస్తుంటే పిల్లల కంటే పేరెంట్స్ ఎక్కువగా ఉన్నారు. సో మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా చిన్నారులందరికీ కూడా శుభాశిస్సులు. అలాగే ఈరోజు గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటున్నటువంటి ఎల్కేజీ, యూకేజీ చిన్నపిల్లలందరినీ వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో వాళ్ళని చూస్తే నాకు కూడా అంత ఆనందం అనిపిస్తుంది. సో మీ అందరికి కూడా శుభాశిస్సులు తెలియజేస్తా ఉన్నాను. సో మేము 2000 సంవత్సరంలో దర్శిలో ఒక చిన్న జూనియర్ కళాశాలగా ప్రారంభించాం. ఈరోజు మా స్టూడెంట్స్ కావచ్చు, మా కళాశాలలో చదువుకున్న స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు, విద్యావేత్తలు, మేధావులు వాళ్ళందరి సహకారంతో ఈరోజు ఒక పెద్ద విద్యా సంస్థగా మా స్టాఫ్ అందరి ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తూ ఉన్నాను. సో అదే ప్రోత్సాహం ఇక్కడ నేను కాలేజీ పెడితే చాలామంది నన్ను చాలాసార్లు ఎర్రగొండపాలెం అని నవ్వేవాళ్ళు. సో అది నేను ప్రూవ్ చేశాను. అది మీ అందరి యొక్క సపోర్ట్తో, మా స్టాఫ్ సపోర్ట్తో, మా విద్యార్థుల యొక్క సపోర్ట్తో మొన్ననే జనవరి 27న మేము సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిపాం. 25 సంవత్సరాలు ఒక విద్యా సంస్థని ప్రారంభించి 25 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిపామంటే పేరెంట్స్ యొక్క నమ్మకం కావచ్చు, విద్యార్థుల యొక్క భవిష్యత్తు కావచ్చు చేసాం. ఆ సందర్భంగా స్కూల్స్ని లాస్ట్ ఇయర్ దర్శి, మార్కాపురం, ఎర్రగొండపాలెం స్టార్ట్ చేసాం. అలాగే ఈ విద్యా సంవత్సరంలో కూడా ఇంకొక 3 స్కూల్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అయితే నాకు చాలా సంతోషం ఏంటంటే మేము ఇప్పుడు దాకా ఇంటర్మీడియట్, డిగ్రీలో కష్టపడ్డది, ఈ స్కూల్లో 50% కష్టపడ్డా కూడా మేము విద్యార్థుల్ని చాలా బాగా చేయొచ్చు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీ అందరికీ నేను మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను మొన్న అనుకోకుండా ఎర్రగొండపాలెం వస్తే మా టీచర్స్ అందరితో మీటింగ్ పెడితే, సార్ మీరు గ్రాడ్యుయేషన్ డే ఎందుకమ్మా నేను రావాలంటే, పేరెంట్స్ అందరినీ పిలిపిస్తాం సార్ అన్నారు. సో మీరందరూ మాట నిలుపుకున్నందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతమంది పేరెంట్స్ని మీరు కూర్చోబెట్టారంటే వాళ్ళకే కదా, నాకే చాలా సంతోషం వేస్తూ ఉంది. అలాగే మీరు అన్నట్లుగా స్టూడెంట్స్కి నేను అంటే ఇప్పుడు గవర్నమెంట్ త్రిభాషా సూత్రం అంటుంది, నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను ప్రతి స్టూడెంట్స్కి. ఎందుకంటే మా పిల్లలకు కూడా తెలుగు సరిగా చదవటం రాదు. సో ప్రతి స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మీడియమే కాకుండా మన మాతృభాష చక్కగా తెలుగు చదవాలి, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి, అలాగే హిందీ కూడా చెప్పించాలి. ఈ సంవత్సరం మేము అదే విధానంలో ఉన్నాం. ఈ మధ్య రిక్రూట్మెంట్లో కూడా ప్రతి స్కూల్కి ఇద్దరు ఫ్యాకల్టీస్ని తీసుకుంటున్నాం. ఎందుకంటే నేను ఇక్కడ కాలేజీలో ఇచ్చేటువంటి శాలరీస్, స్కూల్ శాలరీస్ చూసుకుంటే చాలా తక్కువ, కొంత మెయింటెనెన్స్ ఉంటుంది. నేను ఎప్పుడు మా వాళ్ళకి చెప్పాను, మిగతా వీళ్ళు కొట్లాడతారు యాక్చువల్గా మీ అందరి గురించి. ఎర్రగొండపాలెంలో దర్శిలో కన్నా మార్కాపురం కంటే కూడా ఒక 30% ఫీజులు తక్కువ. అయినా మొన్న నేను ప్రిన్సిపల్స్ మీటింగ్ పెట్టినప్పుడు మాకు ఇది కావాలి సార్, మా పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి అంటే, సరే చేయండి, ఏం పర్వాలేదు. అలాగే ఎక్కడన్నా పేద పిల్లలు కానీ తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి
ఫ్రీగా ఎడ్యుకేషన్ ఏర్పాటు చేద్దామని కూడా చెప్పాను నేను. అలాగే మా పిల్లలకి మా కాలేజీల్లో కానీ మా విద్యా సంస్థల్లో చిన్న క్లర్క్గా పనిచేస్తున్న, అటెండర్గా పనిచేస్తున్న వాళ్ళ పిల్లలందరికీ కూడా మేము ఎడ్యుకేషన్ వరకు ఫ్రీగా ఇస్తున్నామండి. ఎందుకంటే చదువు అనేది భారం కాకూడదు. ఇందాక ఫస్ట్ వలి గారు చెప్పారు. ఎందుకంటే అది ఆ సామెత మీకు ఏడు చెప్పకూడదు, వాళ్ళు ఎవరో ఏదో చేశారని వీళ్ళు పోయి అప్పులు చేసి చదివిస్తారు. చాలా మంది పేరెంట్స్ నేను చూసాను 10th క్లాస్ లోపలే వీళ్ళు సంపాదించిన డబ్బులంతా కూడా చదువులకు అయిపోతాయి. ఇంటర్మీడియట్ నుంచి డబ్బులు ఉండవు. వాడు అప్పుడు దాకా లావిష్కి అలవాటు పడి కింద స్థాయిలో చదువు వచ్చి వదిలేసి ఎంతోమంది, నేను చాలామంది మా దగ్గర చిన్న చిన్న జాబుల కోసం వస్తారు. 10th క్లాస్లో 500 మార్క్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్లో 980. ఈ మధ్య మాకు గుంటూరులో ఒక ఇద్దరిని స్టాఫ్ని అపాయింట్ చేశాను, 960, 90, 70. ఏమ్మా ఇలా ఉన్నారంటే చదివించే పరిస్థితి లేదు సార్, మీరు చిన్న జాబ్ ఏంటంటే మీరు ఇక్కడ చేసుకుంటూ పని చేసుకొని ఇంకా చదువుకోండి అమ్మా అని చెప్పాను నేను. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక మనం ఎప్పుడు కూడా ఈ విద్య అనేటువంటిది చాలా కాస్ట్లీ. ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం విద్యను నడిపే పరిస్థితి లేదు. సో మన రాష్ట్రంలో కొంతవరకు, మన దేశంలో కొంతవరకు బెటర్. మిగతా అమెరికా లాంటి దేశంలో కూడా 10th క్లాస్ వరకే విద్య ఫ్రీ. మిగతా చోట్ల ఎక్కడైనా డబ్బులు కట్టుకొని పని చేసుకోవాల్సిందే. ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా హాస్టల్స్ ఉన్నాయి. చాలా మందికి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకులాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే మేము ఇక్కడ మీకు కావాల్సినటువంటి నేను ఒక సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసామమ్మా. అకాడమిక్ వైజ్ ఇంకా మీకు ఈ సంవత్సరం మా వాళ్ళు ప్రోగ్రెస్లు ఇస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి పూర్తి స్థాయిలో ఏ రోజు క్లాస్ చెప్పినా కూడా ఆ క్లాస్ ఏం చెప్పారో కూడా మీ మొబైల్కి అలర్ట్ వచ్చేటువంటి సాఫ్ట్వేర్ని మేము డెవలప్ చేసాం. అంటే ఆల్రెడీ మేము సాఫ్ట్వేర్ వాడుతున్నాం లాస్ట్ ఇయర్ నుంచి, ఎందుకంటే నాకు సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది. సో దాన్ని కూడా నేను మానిటర్ చేస్తున్నాను, అది మా బాబు చూస్తున్నాడు. దాంట్లో కాలేజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ చేస్తూ ఉన్నాం. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లో మీ పిల్లల యొక్క డేటా, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, మీ పిల్లలకి క్లాస్కి వెళ్తే ఆ టీచర్ ఏం చదువు చెప్పిందో కూడా అక్కడ నోట్ రాస్తారు, మీరు చదువుకోవచ్చు. డైరీతో పాటు ఇది అదనంగా కూడా వస్తుంది. ప్రతి విషయంలో కూడా పిల్లలకి మేము ఇంకా సైకాలజికల్గా, ఎందుకంటే ఇంట్లో చాలా పరిస్థితులు ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా మా టీచర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే మనం ధైర్యంగా ఉండాలి. ఈరోజు ప్రపంచ దేశాల్లో విద్య ఎలా ఉందంటే, మా వాడొకడు, మా కజిన్ వాళ్ళ అబ్బాయి అమెరికాలో చదువుతూ ఉంటాడు. లాస్ట్ ఇయర్ వాడు రీసెంట్గా ఇండియాకి వచ్చినప్పుడు చేయి ఫ్రాక్చర్ అయిందని చెప్పి అందరూ అడావిడి పడుతున్నాడు, కానీ వాడేం అడావిడి పడట్లేదు. దాన్ని గూగుల్లో తీసుకొని ఇక్కడ నా చేయి ఫ్రాక్చర్ అయింది, ఇక్కడ ఇలా అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అతను అక్కడ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఒక్కసారి ఆలోచించాడు. అంటే వాళ్ళ భయం లేదు, నా చెయ్యి ఇరిగింది, నాకు ఇక్కడ డ్యామేజ్ అయింది, మీరు ట్రీట్మెంట్ చేస్తే నేను రికవర్ అవుతానని వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మరి మన పిల్లలకి అలా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. పుస్తకాలు ఇస్తున్నాం, చదివిస్తున్నాం, ఏదో మా వాడికి ఆ ర్యాంక్ వచ్చింది, ఈ ర్యాంక్ వచ్చిందని చెప్తున్నాం. దాంతోపాటు మన పిల్లల యొక్క మానసిక స్థితిని కూడా పెంచాలి, స్పీకింగ్ స్కిల్స్ కూడా పెరగాలి. చిన్న పిల్లలు కూడా స్టేజ్ పైకి వచ్చి చక్కగా మాట్లాడాలి. అలాగే పేరెంట్స్తో కూడా, ఈరోజు ఇంతమంది పేరెంట్స్తో మీరు మాట్లాడారంటే నాకు మన ఎంఈఓ సార్కి చాలా ఆనందం వేసింది. అసలు 2 మాటలైనా మీరు ఆడికి వచ్చి మాట్లాడటం అంటే చాలా గొప్ప విషయం అమ్మ. అప్పట్లో మేము చదువుకునే రోజుల్లో కూడా మాకు అలాంటి పరిస్థితి లేదు. మీరు ఏం చదువుకోకుండానే ఆమె అమానుగుడిపాటి నుంచి ఆమె చక్కగా చెప్తా ఉంది. సో అట్లనే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడినటువంటి 2 మీలో నిజమైనటువంటి భావాన్ని మీరు వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చేస్తున్నాం. అలానే మా అన్ని స్కూల్స్కి మేము ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఇస్తున్నాం. కంప్లీట్గా రేపు జూన్ నాటికి ఇన్స్టాల్ చేస్తాం. పూర్తిగా దాంట్లో డిజిటల్ ఎడ్యుకేషన్ని కూడా చేస్తాం. అట్లానే ఇక్కడ మన స్కూల్స్ అన్నిటిలో కూడా కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, మిగతా సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయి. అంటే మిగతా స్కూల్స్కి లేని నాకేంటంటే క్లబ్బింగ్గా ఉన్నాయి, అన్ని చోట్ల ల్యాబ్స్ ఉన్నాయి. కాబట్టి నేను లాస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ నేర్పించాలని చెప్పాను. ఈ సంవత్సరం గవర్నమెంట్ కోడింగ్ నేర్పిస్తానంటుంది. సో మేము ఇంకా గవర్నమెంట్ కంటే కూడా చాలా ముందుగా ఆలోచిస్తున్నాం. చాలా తక్కువ కాస్ట్లో మీరే చైతన్య, నారాయణ, భాష్యం కంటే కూడా బెటర్ ఎడ్యుకేషన్ నేను ఇస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నాను. అట్లాగే మా టీచర్స్ నవోదయ ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాంటి వాటికి కూడా కావాలి సార్ మనం ఇక్కడ చేద్దామంటే
100% చేస్తాం.